మనలో చాలా మందికి ఉన్న పెద్ద సమస్య మతిమరుపు. ఏ మతిమరుపు వల్ల ఒక వస్తువును ఒక చోట పెట్టి దానికోసం ఇల్లంతా జల్లెడ పడతాం. తీరా అది మన చేతికి దొరకాక అరరే ఇక్కడ పెట్టినా ఇంతసేపు దీనికోసం ఎంత వెతికాను అని అనుకుంటాం. అలాగే కొన్ని అత్యవసరమైన విషయాలను మర్చిపోకూడదు, తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి అనుకున్న వాటినే మర్చిపోతాం. మరి ఈ మతిమరుపుతో మీరు కూడా బాధపడుతున్నారా? అయితే జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను చక్కగా దోహదపడతాయని అంటున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం? మెమొరీ పవర్ బాగా పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదనే విషయాలు తెలుసుకుందాం. మతిమరుపును దూరం చేసుకోవడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. అలాంటి ఆహార పదార్థాలలో చేపలు కూడా ఒకటి అంటున్నారు. చేపలలో చాలా మంచి గుణాలు ఉంటాయంట. చేపలను మన ఆహారంలో తీసుకుంటే జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడమే కాదు, మెదడులో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుచుకోవచ్చట. ఈ చేపలతో అనేక పోషకాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాలు తాగడం వల్ల కూడా జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని చెప్తున్నారు. పాలల్లో ఉండే పోషకాలు మన మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయని అంటున్నారు. అందుకే పాలను బ్రెయిన్ బూస్టింగ్ డ్రింక్ గా కూడా అభివర్ణిస్తున్నారు. అలాగే మతిమరుపును దూరం చేసుకోవడానికి ప్రతిరోజు దానిమ్మ పండును తీసుకోవడం మంచిదట. మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటేనే జ్ఞాపక శక్తి మెరుగు అవుతుంది. కాబట్టి మెదడు కణాలను బలాన్నిచ్చే దానిమ్మను తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటున్నారు. ఇక వాల్నట్స్ తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా మెదడు ఆరోగ్యంగా కూడా బాగుంటుందని అంటున్నారు. అందుకు కారణం వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండటమే. ప్రతిరోజు మన ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. అవి మన బ్రెయిన్ షార్ప్గా పనిచేసేందుకు దోహదపడతాయి. పచ్చని ఆకుకూరలు, కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కోడిగుడ్లలో విటమిన్ బి, కొలిన్ అలాగే ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. అందుకే ప్రతిరోజు కోడిగుడ్లను తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా మెరుగుపడుతుందట. ఇక మెమొరీ పవర్ని పెంచుకోవాలంటే బాదం, వేరుశెనగ పప్పులను ప్రతిరోజు తీసుకోవాలంట. బాదం పప్పులు, వేరుశెనగ పప్పుల్లో ఉండే పోషకాలు మెదడు పనితీరును బాగుండేలా చేస్తాయని అంటున్నారు. ఇవి కేవలం వయసు మళ్ళిన పెద్దలకే కాదు, చదువుకునే పిల్లలకు కూడా ఈ ఆహార పదార్థాలను తినిపించడం వల్ల మంచి ఫలితాలు చూడగలుగుతాం అంటున్నారు వైద్య నిపుణులు.